మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు చిలువేరి రవీందర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా అన్నగారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి అన్నగారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిలువేరి రవీందర్, వల్పదాసు, రాజశేఖర్, చిరబోయిన రాజు, బరికెల సుధాకర్, సింగారపు దేవేందర్, రాజు, బజ్జూరి వీరేశం, పోలేపాక సాయి, కత్తి చందర్, మారేడుపాక హరికృష్ణ పాల్గొన్నారు. ఎవరు చేయాలో వాళ్ళే ఉండండి అన్న. అన్నట్టు చూడండి. అది చూస్తామన్నా వచ్చి ఫోటో తీద్దాం మళ్ళా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా మేము సీనియర్ నాయకులమైన తెలుగుదేశం పార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గ లీడర్లందరం కూడా అన్నగారిని స్మరించుకొని ఈరోజు కేక్ కట్ చేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న ఒక సిద్ధాంతంతో తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ బడుగు బలైన వర్గాలకు ఒక రాజకీయ వేదికలాగా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లిన గొప్ప నాయకుడు, యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా అన్నగారు బడుగు బలైన వర్గాలకు సంక్షేమం గురించి ఆలోచించినప్పుడు 2 రూపాయలకే కిలో బియ్యం అయితేనేమి, చేనేత కార్మికులు నేసిన వస్త్రాలు అమ్మకం లేక ఇబ్బంది పడుతున్న రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు కంట్రోల్ షాపుల పైన జనతా వస్త్రాల పేరుతో ధోతి, చీర ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించే విధంగా చట్టం చేయడం జరిగింది. మహిళలు విద్యలో రాణించాలని అన్న నందమూరి తారక రామారావు గారు పద్మావతి యూనివర్సిటీ ఏర్పాటు చేసి మహిళలను విద్యావంతులను ముందు నడపడం జరిగింది. అదేవిధంగా మహిళలను చైతన్యవంతం చేయాలని 33% రిజర్వేషన్ ఆ రోజుల్లోనే అన్న నందమూరి తారక రామారావు చట్టసభలో మహిళలను తీసుకురావడం జరిగింది. తెలంగాణలో నిజమైన స్వతంత్రం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే తెలంగాణకు నిజమైన స్వాతంత్రం రావడం జరిగింది. అది ఏమిటంటే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన జరిగినప్పుడు, కాంగ్రెస్ పరిపాలన జరిగినప్పుడు పోలీస్ పటేల్ పటవారీ వ్యవస్థ తెలంగాణలో జరిగేది, ఆంధ్రలో మున్సబ్ కర్నల వ్యవస్థ నడిచేది. ఆ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తర్వాత పోలీస్ పటేల్ పటవారీ వ్యవస్థ తెలంగాణలో రద్దు చేసి మండలి వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఆలోచిస్తే దళితులైతేనేమి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసి అంతడు వర్గాలను మంత్రులను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్నగారు చేసిన సంక్షేమ పథకాలను పట్టుకొని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్షేమ పథకాలు మేము పెట్టినామని కొట్లాడుకోవడం జరుగుతూ ఉన్నది. అది అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లోనే సంక్షేమానికి పెద్ద పీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి తెలుగువాడి గుండెలో పదిలంగా ఉన్న జెండా తెలుగుదేశం జెండా. తెలుగుదేశం పార్టీ జెండాలో నాగలి ఉంటుంది. మేము రైతు సంక్షేమం ఆలోచించి ఆ రోజుల్లోనే అన్న నందమూరి తారక రామారావు నాగలి జెండాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా గుడిసె ఉంటుంది. పేదవాడి సంక్షేమాన్ని ఆలోచించి ఆ రోజుల్లోనే అన్న నందమూరి తారక రావు గారు పేదవాడి గుర్తుగా గుడిసెను జెండాలో పెట్టడం జరిగింది. శ్రామికులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో శ్రామికుని గుర్తు చేసుకోవాలని శ్రామికుల గుర్తైన చక్రాన్ని మా జెండాలో పొందుపరచడం జరిగింది. మొత్తం మీద మా జెండా, మా ఎజెండా
పేదవాడి సంక్షేమమే మా తెలుగుదేశం జెండా. ఈ రోజుల్లో మేము తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ ఆదరణ ప్రజల్లో ఉంది. కానీ మా నాయకుడు రాబోయే రోజుల్లో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడతారని మేము బలంగా నమ్ముతున్నాం. రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్లే విధంగా కూడా మేము ప్రజల్లోకి వెళ్ళి మా పార్టీ కార్యాచరణ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నగారికి మరొకసారి జన్మదిన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఎన్టీఆర్ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.